నీ సమస్యకు కారణం ఏంటో ఈరోజు వెతుకు. నీ పిల్లలు శాపగ్రస్తులు అవ్వడానికి కారణం ఏంటో అది వెతుకు. నువ్వు దరిద్రంలోకి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటో అది వెతుకు. కారణం వెతుకోకుండా నేను దరిద్రునైపోయినా పాట పక్కన పెట్టి అసలు దరిద్రం ఎందుకైనా ఉన్నావు. సమస్య తీవ్రత పెంచొద్దు. సమస్య తీవ్రత పెంచక ముందే సమస్యకి ఏదైతే కారణం ఉందో దాన్ని ఈరోజు సరి చేసుకో. కష్టపడి సంపాదించిన ప్రతి చెమట కారుస్తూ సంపాదించిన నువ్వు నీ పిల్లలు తినే సమయానికి నీ డబ్బు ఎవడో వచ్చి ఏదో ల్యాండ్ ఇప్పిస్తానని తీసుకొని వెళ్ళిపోయి దోచేసినాడు. కష్టార్జితం అంతా వాడి చేతులు పడిపోయింది. ఈ రోజుకి నీ చేతికి రావట్లేదు. దానికి కారణం ఏంటో వెతుకు. ఈరోజు అయ్యా నేను ఎక్కడ పొరపడ్డాను, నేను ఎక్కడ తప్పుదాలు చేసినాను, నేను ఎక్కడ నీకు విరోధంగా నడుచుకున్నాను, అసలు దీనికి కారణం ఏంటి వెతుకు. ఈ రోజు నుండి ఆ పని చేయి. నీ సమస్య యొక్క తీవ్రత పెరగక ముందే ఎందుకు నీ సమస్య వచ్చిందో దానికి కారణం ఏంటో వెతకగలిగితే ఎప్పుడో కాదు ఈ రోజే నీ సమస్య ఒక ముగింపు దేవుడు దయచేస్తాడు.